హలో ఫ్రెండ్స్, ఐ మనీ సార్ లైఫ్ సోక్ ఇంగ్లీష్. మనం ఈరోజు వదిలేయటం అనే కాన్సెప్ట్ తెలుసుకోబోతున్నాం. సార్ వదిలేయటం ఏంటి అంటే, మీరు మన జీవితాన్ని సీరియస్గా తీసుకుంటే మన లైఫ్ ఫిలాసఫీలో ఒక విషయం అర్థం అవుద్ది. మన జీవితం అంతా కూడా గివ్ అండ్ టేక్ పాలసీ, అంటే ఇవ్వటం తీసుకోవటం. అలాగే లీవ్ అండ్ గెట్ పాలసీ, కొన్ని వదిలేయాలి, కొన్ని పొందాలి. ఈ వదిలేయటం అంటే ఏంటంటే, మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఆవిడ ప్రాణం వదిలేసింది, అతను జాబ్ వదిలేశాడు, ఆడ బ్యాగ్ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, ఆడ పిల్లలు వదిలేసి ఎక్కడికో పారిపోయాడు. ఇలా వదిలేయడం రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే కనుక నాకు తెలిసి 6 ఉన్నాయి. 6 ఏంటి? ఫస్ట్ వన్, లీవ్. LEAVE. మనం ఎప్పుడైనా కంగారులో కానీ, మర్చిపోయి కానీ, హడావుడిగా కానీ, కొంచెం కేర్లెస్గా అజాగ్రత్తగా ఉండి మనం కొన్ని విషయాలు, కొన్ని వస్తువులు కొన్ని చోట్ల వదిలేసి వచ్చేస్తూ ఉంటాం. అలా అనుకోకుండా మర్చిపోయి వదిలేసి రావడాన్ని మనం లీవ్ అంటాం. LEAVE. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇంటికి వచ్చాను, మీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటికి ఎక్కడికి వెళ్దాం అనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, నా హెల్మెట్ నా దగ్గర లేదు అని. కొంచెం ఆలోచిస్తే కానీ గుర్తురాలే, అది మీ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను నేను. ఇప్పుడు నేను మీకు కాల్ చేసి, అరే ఫ్రెండ్, ఐ లెఫ్ట్ మై హెల్మెట్ ఎట్ యువర్ హోమ్. ఐ లెఫ్ట్ మై హెల్మెట్ ఎట్ యువర్ హోమ్ అంటే లీవ్, లెఫ్ట్. వదిలేసి వచ్చేసాను, అది మీనింగ్ అనమాట. వదిలి రావటం, వదిలేసి వెళ్ళిపోవడం, మర్చిపోయి వదిలేయటం. ఈ వదిలేయటం అనేటప్పుడు నువ్వు యూజ్ చేసిన వర్డ్ లీవ్, LEAVE. I think I left my wallet at home. I find my wallet. Okay. Well, you left it on the kitchen counter. రెండవది క్విట్, QUIT. మనం కొన్నిసార్లు చేసే పనిని మధ్యలో వదిలేస్తాం. అది నీ చదువు అవ్వచ్చు, నీ జాబ్ అవ్వచ్చు. శాలరీ చాలకో, నీ హెల్త్ బాగోకో దాన్ని కనుక మధ్యలో వదిలేస్తే, చేస్తూ మధ్యలో వదిలేస్తే దాన్ని మనం క్విట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ క్విట్ స్మోకింగ్. డాక్టర్ చెప్పాడు, అరే బాబు ఇంకా స్మోక్ చేస్తే నీ హెల్త్ పాడైపోద్ది అని. సో వదిలేశాను మధ్యలో. అంటే తాగుతూ ఉన్న క్యాండిడేట్ 10 సంవత్సరాలు పాటు తాగుతూ ఉండి ఇప్పుడు వదిలేశాను. సో ఐ క్విట్. ఎక్కడో జాబ్ చేస్తాను 10 సంవత్సరాలు బట్టి, అక్కడ అతనితో నాకు నచ్చలేదు, లేదా శాలరీ చాలట్లేదు, లేదా నాకు వేరే బెటర్ ఆపర్చునిటీ వచ్చింది, లేదా ఇంకొంచెం చదువుకుంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనిపించింది. సో ఇప్పుడు ఐ క్విట్ మై జాబ్. నౌ ద థర్డ్ వన్, మనకి ఏదైనా ఒక దాంతో అవసరం అయిపోయినప్పుడు, అవసరం తీరిపోయినప్పుడు, లేదా అది పనికిరాదని తెలిసినప్పుడు, లేదా దాంతో ఇంకా అవసరం ఉండదని తెలుసుకున్నప్పుడు, లేదా మన బెనిఫిట్స్ కోసం వేరే చోటుకు వెళ్ళిపోతున్నప్పుడు కొన్నిటిని వదిలేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అడవులోకి వెళ్ళి ఒక క్యాబిన్ బిల్డ్ చేసుకున్నారు. అందులో మీరు కొన్ని రోజులు ఉన్నారు, ఎందుకంటే దగ్గర లేదా ప్రాజెక్ట్ ఉంటావో, లేకపోతే అక్కడ కొన్ని రోజులు టైంపాస్ చేయడానికో వెళ్ళారు. 10 రోజులు ఉన్నారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే, మీరు శుభ్రంగా మీ కారు వేసుకుని మీ ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఎవరో ఉండట్లేదు, అది ఖాళీగా ఉంది. అని మీరు ఏం చేశారు? మీ అవసరం తీరిపోయింది కాబట్టి దాన్ని ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు దాన్ని మనం డిజర్టెడ్ హట్ అనో, సో డిజర్టెడ్ క్యాబిన్ అనో అనొచ్చు. అలాగే కొన్నిసార్లు ఊర్లో ఏదో ప్రమాదం ఉందని తెలిసి వాళ్ళు వేరే చోటకి సేఫ్టీ కోసం ఊరు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ దాన్ని డిజర్టెడ్ విలేజ్ అనొచ్చు. మనకి అవసరం లేక, లేదా దాంతో అవసరం తీరిపోయి అది ఇంకా పనికి రాదు అని చెప్పేసి ఖాళీగా వదిలేసి వెళ్ళిపోవడం, అలా వదిలేయటాన్ని మనం డెజర్ట్ అంటాం. DESERT. It's deserted. Of course it's deserted. Use your eyes, Preston. The place is a ruin. Nobody's lived here for hundreds of years. మనం ఆల్రెడీ 3 రకాల వదిలేయటాల గురించి తెలుసుకున్నామండి. ఇంకో 3 ఉన్నాయి. ఇది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు ఇలా కొత్త అప్డేట్స్ తెలుసుకోవాలన్నా, మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ, మనీ సార్ లైఫ్ స్పోక్ ఇంగ్లీష్.